హలో ఎవ్రీవన్. సో ఇవాళ పొద్దున్నే 3 or 3:30 ఆ టైంలో మార్వెల్ షీ హల్క్ ది అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ మొత్తం చాలా వరకు షీ హల్క్ ఏకే జెనిఫర్ వాటర్స్ ని ఎక్కువ ఫోకస్ చేసింది. సో ట్రైలర్ చూసిన తర్వాత సిరీస్ లో నాకు తెలిసి జెనిఫర్ వాటర్స్ కి ఒక యాక్సిడెంట్ మూలన షీ హల్క్ పవర్స్ వస్తాయి. సో దాని తర్వాత తన పర్సనల్ లైఫ్ అను ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుందో ఈ సిరీస్ లో మనం చూస్తాం. సో అందుకే వీళ్ళు స్పెసిఫిక్ గా టైటిల్ కిందే రాశారు షీ హల్క్ అటర్నీ అట్ లా. అంతేకాదు ఈ ట్రైలర్ లో మనం హల్క్ నను అబామినేషన్ కూడా చూసాము. సో ఈ విషయాలన్నిటి గురించి మీకు కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బికాజ్ ఈ వీడియోలో నేను షీ హల్క్ ట్రైలర్ ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేయబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ట్రైలర్ కన్నా ముందు షీ హల్క్ ఒరిజిన్ స్టోరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీకు షీ హల్క్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో షీ హల్క్ మనం ది సావేజ్ షీ హల్క్ ఇష్యూ నెంబర్ 1 1980లో పబ్లిష్ అయిన కామిక్ బుక్ లో చూసాము. సో దీంట్లో మనకు అర్థమైంది షీ హల్క్ రియల్ నేమ్ జెనిఫర్ వాల్టర్స్ అండ్ తన ఒక లాయర్. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తన కజిన్ ఏమో హల్క్ ఏకేఏ బ్రూస్ బ్యానర్. సో ఒకసారి బ్రూస్ బ్యానర్ జెనిఫర్ వాటర్స్ ని కలవడానికి తన దగ్గరికి వస్తాడు. అండ్ వాళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్తారు. కానీ అప్పుడే వాళ్ళ మీద కొంతమంది వచ్చి అటాక్ చేస్తారు. ఆ అటాక్ మూలన జెనిఫర్ ది చాలా బ్లడ్ లాస్ అవుతుంది. అండ్ తను కొంచెం ఉంటే చనిపోయేది. సో తనను కాపాడడానికి బ్రూస్ బ్యానర్ ఇక్కడ తన సొంత బ్లడ్ ని జెనిఫర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో మీకు ఆల్రెడీ తెలుసు బ్రూస్ బ్యానర్ లోపల గామా రేడియేషన్ బ్లడ్ ఉందని. సో దాని మూలన తను హల్క్ కింద మారుతాడు. సో ఇప్పుడు ఆ బ్లడ్ తను జెనిఫర్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. సో దాని మూలన ఇప్పుడు జెనిఫర్ దగ్గర కూడా గామా రేడియేషన్ పవర్స్ వచ్చినాయి. సో అందుకే తిన కూడా ఇప్పుడు ఒక షీ హల్క్ కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. అండ్ తనకు కూడా హల్క్ దగ్గర ఉన్న అన్ని ఎబిలిటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ షీ హల్క్ ని హల్క్ కన్నా చాలా స్పెషల్ గా మార్చేది ఒక విషయం ఉంది. దట్ ఈస్ జెనిఫర్ షీ హల్క్ కింద ట్రాన్స్ఫార్మ్ అయినా తన కాన్షియస్ లోనే ఉంటది. అంటే బ్యానర్ ఎల్ల హల్క్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏది డిస్ట్రాయ్ చేయకుండా ఇప్పుడున్న ప్రొఫెసర్ హల్క్ మిల్లే తన కాన్షియస్ లోనే ఉంటది. సో అందుకే తను షీ హల్క్ గా ఉన్నా కానీ వర్క్లన్నింటినీ చాలా ఈజీగా చేస్తుంది. అండ్ అంతేకాదు షీ హల్క్ రూపంలో ఉన్నప్పుడు కూడా తన లాయర్ లాగా కోర్టుకు వెళ్లి మ్యూటెంట్స్ ను సూపర్ హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తుంది. సో చాలా అయిపోయింది షీ హల్క్ ఒరిజిన్ స్టోరీ మీద. సో ఇప్పుడు మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో ట్రైలర్ స్టార్టింగ్ లో మనం హల్క్ ని మాట్లాడుతూ వినొచ్చు. సో హల్క్ జెనిఫర్ తో అంటాడు సూపర్ హీరో వర్క్ చాలా డేంజరస్ అని. మనలాంటి వాళ్ళని ఈ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తాడు. సో ఈ షాట్ లో మీరు ఏ కార్ యాక్సిడెంట్ అయితే చూస్తున్నారో నాకు తెలిసి ఈ యాక్సిడెంట్ మూలనే జెనిఫర్ వాటర్స్ బ్లడ్ లాస్ అవుతుంది. వచ్చి తన బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో నాకు తెలిసి ఇప్పుడే దీనికి షీ హల్క్ పవర్స్ అనేవి వస్తాయి. దీని తర్వాత మనం మార్వెల్ స్టూడియోస్ లోగో గ్రీన్ కలర్ గా ట్రాన్స్ఫార్మ్ మొత్తం చూడొచ్చు. సో దీంతో జెనిఫర్ వాటర్స్ తన స్టోరీ ఏదో చెప్తుంది. తనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ తన వర్క్ చాలా డిమాండింగ్ వర్క్ అని. సో కామిక్స్ లో షీ హల్క్ తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటది. ఎప్పుడు నవ్వుతాను సరదాగా ఉంటది. సో అందుకే తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే మనం ఇక్కడ కూడా సిరీస్ లో తను చాలా మంది ఫ్రెండ్స్ ని చూడొచ్చు. కానీ తన అందరి ఫ్రెండ్స్ కన్నా ఈ అమ్మాయి కొంచెం ఇంట్రెస్టింగ్. బికాస్ తన పేరు ఇక్కడ నికీ. మన మార్వల్ కామిక్స్ లో కూడా నికీ అనే ఒక క్యారెక్టర్ ఉంది. అండ్ తన రియల్ పేరు వచ్చేసి నిషలెట్ గోల్డ్. సో తిను 31st సెంచరీలో మర్క్యూరీ ప్లానెట్ లో బాన్ అవుతుంది. ఒకసారి తన ప్లానెట్ మీద ఎవరో రేట్ చేస్తారు. సో దాని మూలన అక్కడ ఉన్న అందరినీ వాళ్ళు చంపేస్తారు. కానీ ఎలాగోలా తను అక్కడ నుంచి తప్పించుకునిద్ది. తను గెలాక్సీలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీతో కలిసిద్ది. దాని తర్వాత తను గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీతో పాటు కలిసి చాలా అడ్వెంచర్స్ చేస్తుంది. కానీ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళు జస్ట్ ఈ క్యారెక్టర్ పేరు వాడారని. సో ఇక్కడ ట్రైలర్ లో మనకు చెప్తారు సూపర్ హీరో లా డివిజన్ అనే కొత్త లా డివిజన్ వీళ్ళు ఓపెన్ చేశారని. సో ఈ డివిజన్ మొత్తం సూపర్ హ్యూమన్స్ మీద బేస్డ్ అయి ఉంటది. సో ఇక్కడ జెనిఫర్ వాల్టర్స్ ఆల్రెడీ ఒక లాయర్ అండ్ తన దగ్గర కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ పనికి తనని హైర్ చేస్తున్నారు అనుకుంటా. సో ఈ షాట్ లో మనం ఎవరినైతే చూస్తామో తను ఇంక్రెడిబుల్ హల్క్ లో అబామినేషన్ రోల్ ప్లే చేసిన అతను. అండ్ దీని కంటిన్యూషన్ మనం ట్రైలర్ లో తర్వాత కూడా చూస్తాము తను అబామినేషన్ కింద ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు. అండ్ మనం లాస్ట్ లో అబామినేషన్ ని షాంగ్-చి మూవీలో వాంగ్ తో ఫైట్ చేస్తే చూడొచ్చు. సో మరి తను ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాడో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉండిద్ది. అండ్ జెనిఫర్ వాల్టర్స్ ఇప్పుడు తనతో మాట్లాడడానికి లోపలికి వచ్చింది. సో దీని తర్వాత నుంచి తన ఫ్యామిలీ గురించి చెప్పడం మొదలు పెట్టిద్ది. సో తన ఫ్యామిలీలో ఇంకెవరో కాదు తన కజిన్ అయిన బ్రూస్ బ్యానర్. అదే మన హల్క్. సో నాకు తెలిసి ఇక్కడ హల్క్ ఆ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో లేకపోతే ఎలా వాడాలో చెప్పడానికి ఒక స్పెషల్ ఏలియన్ కి తీసుకెళ్లి తనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అండ్ తనలో ఉన్న షీ హల్క్ ని బయటకి తేడానికి ఇక్కడ హల్క్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. సో అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ మూలన జెనిఫర్ షీ హల్క్ కింద ట్రాన్స్ఫార్మ్ అయింది. తన దగ్గర ఎంత పవర్ ఉందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ట్రైలర్ లో తర్వాత జెనిఫర్ అంటది నాకు ఒక నార్మల్ లాయర్ లాగా ఉండాలని. నాకు తెలిసి సిరీస్ ఎండ్ అయ్యే లోపల తన నిదానంగా అలవాటు పడిపోయింది అనుకుంటా షీ హల్క్ కింద ఉండటం. అందుకే తను షీ హల్క్ రూపంలో ఉన్నా కానీ లాయర్ లాగా ఆఫీస్ కి వెళ్ళింది. అంతేకాదు షీ హల్క్ లాగా ఉన్నప్పుడే తను చాలా పార్టీస్ అని మీటింగ్స్ కూడా వెళ్ళింది. నాకు తెలిసి తను కామిక్స్ మళ్ళీ సిరీస్ లో కూడా అలవాటు పడిపోయి ఉంటుంది షీ హల్క్ లాగా ఉండటం. అంతేకాదు చూస్తుంటేనే అర్థమవుతుంది మార్వెల్ ఇక్కడ మంచిగానే డబ్బులు ఖర్చు పెట్టింది అనుకుంటా షీ హల్క్ సిరీస్ కోసం. ఆబ్వియస్లీ పెట్టే ఉండిద్ది. బికాస్ మనం ఇక్కడ హల్క్ అను షీ హల్క్ లాంటి ఇద్దరు విఎఫ్ఎక్స్ క్యారెక్టర్స్ ని చూస్తున్నాము. వాళ్ళిద్దరూ యాక్షన్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు అయ్యే ఉంటాయి. పెట్టిన డబ్బులకు మేలేనే ఇక్కడ సీజీ వర్క్ కూడా బాగానే ఉంది చూడడానికి. సో రూమర్స్ ఉన్నాయి దట్ వీళ్ళు ఈ సిరీస్ ని 9 నుంచి 10 ఎపిసోడ్స్ దాకా తయారు చేశారని. అండ్ నాకు తెలిసి మనం స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ వరకే హల్క్ ని చూస్తాం. బికాస్ ఇది జెనిఫర్ స్టోరీ కాబట్టి మెయిన్లీ సిరీస్ మొత్తం తన మీదే బాగా ఫోకస్ చేస్తుంది. అలా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుందని. సో ట్రైలర్ లో ఇక్కడ
ఫ్రెండ్ అవెంజర్స్ లో జాయిన్ అవ్వచ్చుగా అని ఒక సజెషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ జెనిఫర్ లిటరలీ ఐరన్ మ్యాన్ మీద జోక్ లేస్తుంది. దట్ అవెంజర్స్ లో ఓన్లీ ఒక బిలియనర్ నార్సిసిస్ట్ అండ్ ఎల్డర్ పీపుల్ హు ఆర్ ఆఫ్ అండ్ ఓన్లీ జాయిన్ అవ్వగలరని అనిపిస్తుంది. ఇక్కడ మనకి కోర్ట్ రూమ్ లో కూడా ఒక ఫైటింగ్ సీన్ అనేది చూడొచ్చని. దీని తర్వాత ఇక్కడ బ్రూస్ బ్యానర్ తనలో ఉన్న షీ హల్క్ ని బయటకు తేడానికి ఇలాంటివన్నీ చేస్తున్నాడు. సో ఈ క్లిప్ లో మనం అబామినేషన్ చూస్తాము. అంతని గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పేశా. సో దీని తర్వాత మనకి షీ హల్క్ టైటిల్ అనేది రివీల్ చేస్తారు. దట్ షీ హల్క్ అటర్నీ ఎట్ లా అని. సో దీని తర్వాత మనం జెనిఫర్ ని మాట్లాడుతూ వినొచ్చు దట్ 30s లో డేటింగ్ చేయడం చాలా కష్టమని. దాని తర్వాత మనం తను చాలా మందితో డేట్ చేస్తా కూడా చూడొచ్చు. సో కామిక్స్ లో కూడా షీ హల్క్ కి చాలా మందితోనే రిలేషన్స్ ఉన్నాయి. లైక్ థార్, ఐరన్ మ్యాన్, హర్క్యులీస్, జగర్నట్, స్టార్ ఫాక్స్ చెప్పుకుంటా వెళ్తే చాలా మంది. సో వీళ్ళు సిరీస్ లో ఆ యాంగిల్ ని కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకుంటా. సో ఓవరాల్ ట్రైలర్ అయితే బాగుంది. ఎప్పటికి మళ్ళీ టిపికల్ మార్వెల్ స్టైల్లోనే ఉంది. లైక్ కొంచెం యాక్షన్, కొంచెం హ్యూమర్ అండ్ స్టోరీ గురించి కొన్ని ప్లాట్స్ చెప్పడం. సో ఇదంతా చూసిన తర్వాత నేనైతే పర్సనల్ ఈ సిరీస్ కోసం బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారో లేదో కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఇదే నా షీ హల్క్ ట్రైలర్ మీద కంప్లీట్ బ్రేక్ డౌన్. మీకు కనుక నా బ్రేక్ డౌన్ నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో